బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ బండారు కుమారి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసినట్లు తెలియపరిచారు. ఈ మేరకు గ్రామ మండల పార్టీ అధ్యక్షులు తమ రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత లేదని, ప్రాధాన్యత లేని పార్టీలో తాను ఇమడలేనని తెలిపారు. ప్రజలకు అవసరమైన పనులు చేయించలేకపోయినని, మంత్రిగా పనిచేసిన డాక్టర్ మేరుగ నాగార్జున గ్రామ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కల్పించమని కోరాము. అప్పుడు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి మౌలిక వసతులు కానీ గ్రామాభివృద్ధి కానీ అందరికీ హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోకుండా విస్మరించారు. మరి అట్లాగే మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు కానీ మా బీసీ సంగమం కానీ యువస్ కమ్యూనిటీలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని అప్పుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కూడా విస్మరించి ఏ ఒక్క వాగ్దానం కానీ గ్రామాభివృద్ధిలో మౌలిక వసతులు కానీ ఏ ఒక్క పని చేయకుండా పార్టీలో కూడా మమ్మల్ని పక్కన పెట్టి విస్మరించి పార్టీకి పనిచేయని వాళ్ళందరినీ బుధాన్ని వేసుకొని మమ్మల్ని విస్మరించి అవమానపరచడం జరిగింది. ఈ కారణాల వల్ల మనస్తాపం జరిగింది. ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ఇల్లు కట్టుకున్నామని జగన్ గారు చెప్పడం, తర్వాత రాజధాని మార్చడం కూడా మనకి మనస్పర్ధ నుండి మనం నాగార్జున గారిని అప్పుడు కూడా మేము రాజధాని మనం ప్రాంతం 3 రాజధానులు అంటాం మనకి అన్యాయం కదని ప్రశ్నించాను. అట్లా జరగదని చెప్పారు. తర్వాత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా యువర్స్ కమిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని నాగార్జున గారు చెప్పారు. మరి మాట నిలబెట్టుకోలేదు. మరి చావల రోడ్లో కూడా కొంచెం రహదారి ఇబ్బందులు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కానీ హాస్పిటల్లో కొంచెం డెవలప్ చేయడానికి కానీ ఈ గ్రామ సమస్యల గురించి పట్టించుకున్న పాపాన బాలేదు. నేను కానీ నాతో పాటు సహచర మిత్రులు పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళ పక్కన పెట్టి కనీసం అవమానించడం జరిగింది. ఈ విషయాల గురించి మనస్తాపం కలిగి ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నామని నేను మా సహచర మిత్రులు కొంతమంది కలిసి రాజీనామా చేస్తున్నాము. తర్వాత 4 రోజుల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాము. అందరికీ నమస్కారాలు. చేసి మనం అట్లా అసలు మెంటాలిటీ కాదు. పార్టీలో ఉన్నంత వరకు మనం పార్టీకి నిబద్ధతగా పనిచేయటమే. మన అంత మొదలు కానీ ఇది కానీ మన సేవ చేయటమే కానీ స్వార్థం కోసం పార్టీలో చేరేది కాదు. పార్టీలు మాట్లాడుకొని మనం అసలు ఇది కాదు. నైతికంగా మనకి ఈ పార్టీ రాజధాని విషయం కానీ కొన్ని కానీ లోకల్లో జరిగిన కార్యక్రమాలు కానీ కార్యకర్తలని అవమానించే విధానం కానీ మన సంవత్సరం నుంచి దూరంగానే ఉంటాము. మళ్ళీ ఎందుకు మనం తిరగనప్పుడు ఎందుకు రాజీనామా చేసేస్తే నీకు స్వచ్ఛతగా ఉంటుంది అనే దాని మీద రాజీనామా చేస్తాం. రాజకీయాలకు దూరంగా ఉంటాం. దూరంగా ఉంటాం. 4 రోజుల తర్వాత మా బంధువులతో కానీ స్నేహితులతో కానీ మిత్రులతో కానీ అందరం కొంత సంపాదించి కార్యాచరణ తర్వాత ప్రకటిస్తాం. 4 రోజుల తర్వాత. అంటే గతంలో మీరు టీడీపీ తరఫున జెడ్పీటీసీగా గెలిచారు కదా, మాతృ పార్టీకి వెళ్తారా మీరు? అవన్నీ అసలు ఏమీ ఆలోచించట్లా. తర్వాత ఆలోచిద్దాం 4 రోజుల తర్వాత. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సూచనలు ఏమైనా చేయగలరు? మనం యువతలకు వచ్చేసిన తర్వాత సూచనలు మన నిబద్ధతని మన లాంటి వాళ్ళని అవసరం లేదు. ఎలక్షన్ వరకు ఉపయోగించుకున్నారు. ఎలక్షన్ తర్వాత విస్మరించారు. హైకమాండ్ కూడా పట్టించుకోవాలా, నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళని. దాని గురించి మనకు స్థానం లేదని వేచి చూసాం 4 సంవత్సరాలు. ఒక చిన్న పని కానీ మన పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఒక కార్యక్రమం ఒక చిన్న పని కూడా చేయలేదు పార్టీ పరంగా. ఇక మనం మనస్తాపంతో రాజీనామా చేయటమే కానీ మన కోరికలు కానీ స్వార్థం కోసం ఎప్పుడూ ఉండదు. మన పార్టీలో ఉన్నంతవరకు నిబద్ధతతో పనిచేసే మెంటాలిటీ మనది. స్వార్థం ఆలోచించి చేసిన మెంటాలిటీ కాదు. మా మైండ్ వరకే అట్లాగే ఉంటుంది. ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడే కింద స్థాయిలోనే పట్టించుకోకపోతే పై స్థాయిలో మనం పట్టించుకునేదే ఉంటుంది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదంటారా సార్? సీనియర్లకే కానీ నిజాయితీ వాళ్ళకి ప్రాధాన్యత లేదు. తర్వాత వచ్చి కొంత ఇక మనం చెప్పకూడదు. కొంత అనుకూలంగా ఉండేవాళ్ళకి బినామీలు కానీ అసలు వాళ్ళకి ప్రాధాన్యత ఉంది. మనల్ని 2-3-4 చాలాసార్లు అవమానం జరిగింది. ఇక మనకు స్థానం లేదని సంవత్సరం నుంచి మనం మౌనంగానే పార్టీకి దూరంగానే ఉన్నాం. ఇక మనకు స్థానం లేదని
ఇక అందుకని మనం రాజీనామా మనస్తాపంతో రాజీనామా చేయడం జరిగింది. వేరే పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పి అందరికీ నమస్కారం. ఈ పార్టీకి మరి మాకైతే వైసీపీ పార్టీకి మాకేం చేయలేదని అసలు ఈ గ్రామానికి అప్పుడు ఒప్పందం చేసుకుని కూడా ఏం చేయలేదని నాగార్జున గారు మాకు మనస్తాపం కలిగి మేము ఈ పార్టీకి రాజీనామా చేస్తాం.